భారతదేశాన్ని బలోపేతం కానియకుండా ఎప్పటికప్పుడు కుట్రలు పన్నేటటువంటి వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి ఇండియాలో. అందుకే పాకిస్తాన్ సుదీర్ఘకాలం పాటు ఇక్కడ అల్లకల్లాలు సృష్టించే ప్రయత్నం చేయడం, అట్లాగే సోరోస్ లాంటి వాళ్ళు ఈ దేశంలోని మేధావుల ద్వారా ఎప్పటికప్పుడు మన మీద మనకే ఒక అసహ్యాన్ని పుట్టించే, మన మీద మనకే మన దేశం పట్ల వ్యతిరేకత పుట్టించేటటువంటి భావజాలాన్ని దశాబ్దాల తరబడి సాగించడం. అలాగే చైనా భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు మన పాఠ్యపుస్తకాల్లో మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని తిరగరాసి మన మీద మనకే అసహ్యం పుట్టు, మన నాయకుల మీద, మన చరిత్ర మీద మనకే చేతకానోళ్ళం అని ముద్రలు వేసేటటువంటి ప్రయత్నం చేయడం, తద్వారా భారత శక్తిని ఎప్పటికప్పుడు అణచివేయడానికి ప్రపంచవ్యాప్త కుట్రలు శతాబ్దాలుగా నడుస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఆ శతాబ్దాల కుట్రల్ని ఛేదించుకుని భారత్ ముందుకొస్తూ ఏకీకృతమవుతున్నటువంటి నేపథ్యంలో దెబ్బ కొట్టేటువంటి కుట్రలు చైనా నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా చేస్తుంది. ఇతర దేశాల రాజకీయాల్లోకి చొరబడి అక్కడ రాజకీయ పార్టీలు తనకు అనుకూలంగా ఉండడానికి చేసే ప్రయత్నాలలో తైవాన్ వాళ్ళు చెప్పుచ్చుకొట్టినట్టు చైనా అనుకూల ప్రభుత్వాన్ని ఓడగొట్టే, అనుకూల ప్రభుత్వం రానియకుండా చూసుకున్నారు. కానీ మాల్దీవుల్లో భారత తిండి తిన్నటువంటి వాళ్ళు, భారత్కి వ్యతిరేకంగా మత పిచ్చతో ఉన్నటువంటి వాళ్ళు చైనాకి అనుకూలుడికి ఓటేసేటప్పటికి మొయ్యొచ్చు. ఇప్పుడు భారత్ని అక్కడి నుంచి పొమ్మంటున్నాడు. మొన్నటిదాకా శ్రీలంకని అట్లాగే తన గుప్పెట్లో పెట్టుకుంది చైనా. శ్రీలంక దగ్గర నుంచి నిఘా నౌకల్ని పెట్టి మన వ్యవస్థ మీద నిఘా వేస్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం సీరియస్గా శ్రీలంక వార్నింగ్ ఇచ్చేటప్పటికి శ్రీలంక 2 ఏళ్ల పాటు ఆ నిఘా నౌకల్ని శ్రీలంక పోర్ట్లోకి రాకుండా నిషేధం విధించింది. దాంతో ఇప్పుడు ఎక్కడి నుంచి మన మీద నిఘా వేయాలనుకుంటున్నప్పుడు మాల్దీవులు ద్వారాలు తెరిచింది. మాల్దీవుల్లో నిఘా నౌకని పెట్టేందుకు చైనా తన నౌకని అటువైపుకి మళ్లించింది. మాల్దీవులు కూడా సాదర స్వాగతం పలుకుతోంది. అంటే మనకి మరొక కుట్ర ప్రారంభమైంది.